మరి ఇప్పుడు వీళ్ళు పెడుతున్న కేసులన్నీ ఏంటి? ఇప్పుడు ఉపాధి హామీ బిల్లులు ఆపారట నిన్న. ఎవడు బిల్లులు ఆపినట్టు? వీళ్ళ కార్యకర్తలే కదా. అదే సందర్భంలో ఇసుక టెండర్లు ఈ లాక్కున్నారనే కదా వాళ్ళ మీద గొడవ. కేసులు కూడా పెట్టారు కదా. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా కేసులు పెట్టింది కదా. అట్లాగే దాని పేరేంటిది, ఇళ్లకి సంబంధించి భూములు తిన్నారు, తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి ప్రభుత్వానికి అమ్మారు, డబ్బులు సంపాదించుకున్నారు. మరి ఎవరు తిన్నారు డబ్బులన్నీ బేసిక్ గా? అట్లాగే నాడు నేడు స్కూళ్ళకి సంబంధించిన కాంట్రాక్ట్ వర్క్స్ ఎవరు పనిచేశారు? నీ దగ్గర 1000 మంది కార్యకర్తలు ఉన్నారు, నువ్వు 10 మందికే ఇవ్వగలవు, మాక్సిమం 25 మందికి ఇవ్వగలవు, 50 మందికి ఇవ్వగలవు. అందరినీ ఏడ సంతృప్తి పరుస్తావు నువ్వు? అందరికి పనులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? అసంతృప్తి అది కాదు. ఇప్పుడు మద్యం వీళ్ళు ఇచ్చినట్టు బెల్ట్ షాపులు ఇచ్చేయాలి, వీళ్ళు ఇచ్చినట్టు మట్టి కాంట్రాక్ట్లు ఇవి. కానీ ఇప్పుడు వీళ్ళకి కూడా సమస్య వస్తుంది కదా. ఇప్పుడు ఏమన్నా కార్యకర్తకి ఇస్తున్నారు ఏంది? నాయకులు ఎమ్మెల్యే లెవెల్లో తింటారు, ఆ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పెడతారు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు నాయుడు అయితే ఒక ఎమ్మెల్యేకి నీ ఏరియాలో మట్టి ఇసుక తింటున్నావు నాకు తెలుసు, 10 మంది కార్యకర్తల సంగతి చూసుకోవాలి, అది కుదురు కానీ ఇలా పేర్లు కూడా పంపించేవాడు అక్కడ బాగా చూసుకొని. ఆ విధంగా కొంత ఇది ఉండేది. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఏం చేయట్లేదు. టీడీపీ కేడర్ అసంతృప్తినే ఉంటది. ఇదేంటంటే ఫస్ట్ కేడర్ అనేటటువంటి వాడు, నువ్వు రాజకీయ పార్టీ కేడర్ అంటే తినడం కోసం కాదు, ప్రజాసేవ కోసం అనే ఆలోచన ఉంటే ఈ ఫీలింగ్స్ రావు.